కృపా సత్య సంపూర్ణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో యేసయ్య మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఆయన సన్నిధిలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలను తెలియచేస్తున్నాను. దేవుని ఉన్నతమైన ప్రేమ మన ఎడల దేవుడు ప్రత్యక్షపరిచి ఆయన బిడ్డలుగా మనము ఆయనకు మహిమకరంగా అడుగులను వేయటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప ధన్యకరమైన స్థితిని బట్టి ఆయన ఎంతో స్తుతించవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహించినటువంటి అతి గొప్ప ధన్యతను మన యొక్క విశ్వాస జీవితంలో మనము ఈ లోకంలో శక్తివంతంగా మన జీవితాల్లో నెరవేర్పులోనికి తీసుకుని రావటానికి దేవుడు ఎల్లప్పుడూ మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క అంత్య దినాల్లో దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనము దేవుని సన్నిధిలో ముందుకడుగులను వేయటానికి ప్రభువు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఆ ఆదిమ సంఘములోనే ఆయన రాకడకి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తిగా ఆయన సన్నిధిలో అడుగులు వేశాడు. ఈ 2000 సంవత్సరాల అనంతరము మనము అలాంటి ఒక ఆత్మ సంబంధమైన భారంతో మనం ఆయన సన్నిధిలో ముందుకు అడుగులు వేయవలసిన వారిగా మనమున్నాం. ఎందుకనంటే మన పితరులు అలాంటి సిద్ధపాటు లేని పరిస్థితిని బట్టి వారిని దేవుడిచ్చిన ఆత్మీయ మార్గంలో ఒక 40 సంవత్సరాలు వారిని నడిపించినా సరే, వారి దేవుడిచ్చినటువంటి ఏర్పాటు ఏమిటో వారి జీవితాల్లో వాళ్ళు గుర్తెరగలేకపోయారు. మనము ఆయన ఇచ్చిన ఆ రక్షణ మార్గంలో మనం వెళుతూ ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ నూతన జన్మానుభవము పొంది ఆత్మ రక్షణ అనుభవంలోనికి, మారు మనసు అనుభవంలోనికి వచ్చిన వారుగా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, సుమారు వాళ్ళు 40 సంవత్సరాలు ఆ విధంగా ఐగుప్తును దాటి ఎర్ర సముద్రంలో బాప్తిసం పొంది దేవుని ఆత్మ సహాయంతో వాళ్ళు అడుగులు వేస్తూ ఉన్న వారి యొక్క జీవితాల్లో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆయన ప్రణాళికను వారు నడుస్తున్నారని దేవుడు వారిని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క దినాల్లో కూడా మనం చూస్తుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి ఎన్నో దినాలు, నెలలు, సంవత్సరాలు ఆయన ఇచ్చినటువంటి ఆ రక్షణ మార్గంలో ముందుకు అడుగులు వేస్తూ కూడా చాలా మంది ప్రజలు అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. భౌతికమైనటువంటి, తాత్కాలికమైనటువంటి వాటి కొరకు అడుగులు వేస్తున్నటువంటి ప్రజలు ఎంతో మంది మన చుట్టూ ఉన్నారు. అయితే అలాంటి ప్రజల మధ్యలో నుంచి దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకొని ఆయన సన్నిధిలో ఆయనకు మహిమకరంగా మనము నిలవబడాలని ప్రాముఖ్యంగా ఇలాంటి ఒక శక్తివంతమైన ఒక ప్రార్థనా బృందంగా ప్రభు సన్నిధిలో మనను ఐక్యపరిచి ఆయన మార్గంలో నడిపించడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. అయితే ఆ మార్గంలో మనం అడుగులు వేసేటప్పుడు మన యొక్క జీవితాల్లో మనము
గుర్తెరగవలసింది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పినటువంటి ఆ మాటని మనం చూడగలుగుతాం. దేవుని జీవము కలిగిన మార్గంలో మనం నడిచేటువంటి ఆ ప్రయాణంలో ఏ విధంగా ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళి దేవుని సన్నిధానం చెంత ఆయన ఏర్పాటు చేసినటువంటి మార్గంలో నడవలేని పరిస్థితిలో ఉన్నారు మనం చూసినప్పుడు, నేను ఆ తరము వారి వలన విసిగి మీరెల్లప్పుడూ తమ హృదయములలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు అని దేవుడు ఆనాటి ప్రజలను గూర్చి సెలవిచ్చిన మాటని దేవుని సన్నిధిలో ఈ క్రొత్త నిబంధనలో దేవుని ఉన్నతమైన పిలుపులో ఉన్నటువంటి ప్రజలకి పౌలు గారు చెప్తున్నాడు. ఎందుకనంటే ఆనాడు చాలా మంది అపోస్తలులుగా యేసయ్యను వెంబడించిన వారు సైతము దేవుడు వారిని ఎందుకు ఆ స్థానంలో ఉంచాడో వారు దానిని ఎరగకుండగానే ఆయనను వెంబడించారు. ఎంతో మంది శిష్యులుగా ఆయనతో కూడా ఉన్నారు. వాక్యంలో ఒక 70 మందిని ఆయన శిష్యులుగా చేసుకున్నారని మనం చూస్తాం. ఆ శిష్యులు ఆయన మార్గాన్ని ఎరగకుండగానే వెంబడించారు. ఎన్నో వేల మంది ఆయన కార్యాలను చూచారు, వాటిని పొందుకున్నారు. వారు ఆయన మార్గాన్ని తెలుసుకోకుండానే ఆయనను వెంబడించారు. మనకు తెలుసు. ఎప్పుడైతే ఆయన ఆ బాప్తిస్మము యొద్దకు ఆయన సెలవిచ్చిన మాటని వాళ్ళు విన్నారో, ఆ నిబంధన యొద్దకు రావటానికి ఆయన సెలవిచ్చిన ఏర్పాటును వారికి చెప్పారో, వారిలో కేవలము ఆ 12 మంది మాత్రమే ఆయన ఎదుట నిలిచిన వారిగా ఉన్నారు. వారిలో కూడా ఒక ఆయన తాను ఏర్పాటు చేసుకున్న మార్గంలోనే ఆయనను వెంబడిస్తూ ఉన్నటువంటి పరిస్థితులను మనము చూస్తాం. ఇస్కరియోతు యోధ. అలాగే పేతురు కూడా అప్పటి వరకు ఇంకా పరిపూర్ణంగా ఆయన యొక్క మార్గాన్ని అర్థం చేసుకున్నటువంటి పరిస్థితుల్లోనే ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవుని సన్నిధానం చెంత ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఈ అంత్య దినాల్లో దేవుడు మన కొరకు ఇచ్చిన మార్గంలో మనం ఏ విధంగా ఆయన సన్నిధిలో మనం అడుగులను వేయగలుగుతూ ఉన్నాం. వారు మన ఎదుట ఆ దేవుని మార్గాలను వారు తెలుసుకొనలేనటువంటి పరిస్థితులు వారికి ఉండటాన్ని బట్టి వారెల్లప్పుడూ వారి హృదయంలో ఉన్నటువంటి వారి ఆలోచనల చేతనే వాళ్ళు తప్పిపోతూ వచ్చారు. దేవుని సన్నిధానం చెంత మనము మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉన్న వ్యక్తులను చూస్తుంటే దేవుడు వారిని ఉంచిన స్థానాన్ని బట్టి ఒక న్యాయాధిపతిగా ఉంచితే ఆ న్యాయాధిపతి తన యొక్క జీవితంలో దేవుడు ఎందుకు ఆ స్థానంలో ఆ వ్యక్తిని ఉంచాడో అది అతను గుర్తెరిగినప్పుడే అతను సరి అయినటువంటి విధంగా ధర్మాన్ని వెల్లడిపరచగలుగుతాడు. అతని యొద్ద న్యాయ శాస్త్రం ఉంటది, కానీ ఆ న్యాయ శాస్త్రమును మాత్రమే కాకుండా ఆ న్యాయ శాస్త్రంలో ఉన్న న్యాయాన్ని
సరిగా అతను మార్గదర్శకత్వం చేయటానికి దేవుని యొక్క ఆత్మ సహాయంతో అతను యోగ్యకరంగా అడుగులను వేయాలి. అప్పుడే దేవుడిచ్చిన మార్గము అతనికి తెలియబడుతుంది. అలాగే దేవుడు అనుగ్రహించినటువంటి నాయకులు వాళ్ళు దేశాలకు కానీ, రాష్ట్రాలకు కానీ, ప్రాంతాలకు కానీ, ప్రజలకు కానీ, సంఘాలకు కానీ ఏ విధమైనటువంటి ఆ దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి నాయకులుగా ఉంటారో వాళ్ళు దేవుని సన్నిధిలో ఒక యోగ్యకరమైనటువంటి అడుగులను వేసినప్పుడు మాత్రమే వాళ్ళకి దేవుడు ఎందుకొరకు వారిని ఆ స్థానంలో ఉంచారో అది వారికి దేవుడు తెలియపరిచి ఆ పనిని జరిగించటానికి వారిని దేవుడు ఒక యోగ్యకరమైనటువంటి నాయకులుగా ఉంచగలుగుతాడు. అందుకే 103వ కీర్తన 7వ వచనంలో మనం చూసినప్పుడు దేవుడు మోషేకి తన మార్గాలను తెలియచేశాడంట. ఇశ్రాయేలు వంశస్థులందరికీ తన కార్యాలను ఆయన కనపరిచాడంట. అంటే ఒక సంఘానికి నాయకుడిగా ఉన్నా, లేక ఒక ప్రాంతానికి నాయకుడిగా ఉన్నా, లేక ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి నాయకుడిగా ఉన్నా, ఆ వ్యక్తికి దేవుడు తన యొక్క మార్గాన్ని తెలియపరిచినప్పుడే వారు దేవుని కార్యాలను ఆ ప్రజలకి ప్రత్యక్షపరచగలిగే వారిగా ఉంటారు. ఆనాడు దేవుడు మానవులందరినీ చూసినప్పుడు మానవులందరూ వారి మార్గాలని చెరిపివేసుకున్నటువంటి ప్రజలుగా ఉన్నారు. అలాంటి ప్రజలని దేవునికి మహిమకరమైన మార్గంలో నడిపించడానికి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే ఈనాడు ఉన్నటువంటి నాయకులు ప్రజలు ఏ మార్గాలను కోరుకుంటున్నారో ఆ ప్రజలందరికీ అనుకూలమైనటువంటి, ప్రజలందరూ మెచ్చిన వాళ్ళకి ఇష్టమైనటువంటి మార్గాన్ని వాళ్ళు నడుచుకోవటానికి శాసనాలు చేసేటువంటి వ్యక్తులుగా ఈనాటి సమాజంలో మనం చూస్తున్నాం. క్రైస్తవ సంఘంలోనూ అలాగే లోకంలో మన చుట్టూ ఉన్న సమాజంలోనూ. అయితే దేవుడు అందుకొరకు నాయకులను ఇవ్వలేదు. దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని ఏర్పాటును గుర్తెరిగి ప్రజలని వారు చెరిపివేసుకున్న మార్గాల్లో నుంచి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక జీవము కలిగిన, మహిమ కలిగిన, అక్షయమైనటువంటి మార్గంలోనికి నడిపించవలసినటువంటి ఏర్పాటు ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధానం చెంత మనము గుర్తెరగాలి. ఆనాడు అబ్రహామును గురించి దేవుడు మాట్లాడుతా ఉన్న ఆ మాటని మనము చూసినప్పుడు ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు అబ్రహామును గురించి చెబుతున్న ఆ మాటని మనం చదివినప్పుడు మన యొక్క జీవిత గమనాల్లో దేవుడు మనల్ని ఎందుకొరకైతే దేవుని ఏర్పాటులో ఉంచాడో మనము గుర్తెరిగి ఆయనకు మహిమకరంగా ఈ అంత్య దినాల్లో మనం అడుగులను వేయగలుగుతాం. యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి మార్గములను
జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని ఎరిగి ఉన్నాననే. దేవుని సన్నిధిలో ఆనాడు అబ్రహాముని దేవుడు చూస్తూ ఉన్నప్పుడు కేవలం అబ్రహాము దేవుడిచ్చిన మాట చొప్పున విశ్వాసముతో నడిచేవాడు మాత్రమే కాదు, అంతకంటే శ్రేష్టముగా దేవుడు ఏదైతే అబ్రహాముకు తెలియచేశాడో ఆ తెలియచేసినటువంటి దానిని తన ఇంటి వారందరూ కూడా ఆ దేవుని మార్గాన్ని గైకొనేటట్లుగా అతడు వారికి ఆజ్ఞాపించేటువంటి వాడిగా నేను అతనిని ఎరిగి ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు. మన యొక్క జీవితాల్లో మనము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మార్గమును మనము గైకొంటూ మనం ఆయన సన్నిధిలో నిలిచి దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని కానీ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి బాధ్యతల్లో కానీ దేవుడు అనుగ్రహించినటువంటి మార్గాన్ని వారు గైకొనేటువంటి విధంగా వారికి ఆజ్ఞాపించేటువంటి ఒక ఆత్మ సంబంధమైన అధికారంతో మనము ఈ భూమి మీద అడుగులు వేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగూ మనం ఉండాలి అని అంటే మన హృదయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మార్గం విషయంలో ఒక స్పష్టమైనటువంటి ఆత్మ నిశ్చయతతో మనము ముందుకు అడుగులను వేయగలిగే వారిగా ఉండాలి. అదే యెహోషువ యొక్క జీవితం. అందుకే దేవుడు మోషేకి తన మార్గాలను తెలియపరిస్తే ఆ దేవుడిచ్చినటువంటి ఆ మార్గంలో యెహోషువ ఒక అద్భుతకరమైనటువంటి ప్రయాణాన్ని చేస్తూ దేవుని సన్నిధానం చెంత ముందుకు అడుగులను వేశాడు. ఈనాడు యేసు క్రీస్తు వారికి దేవుడు అనుగ్రహించినటువంటి ఒక మహిమ కలిగిన మార్గాన్ని మన ఎదుటికి యేసయ్య తీసుకుని వచ్చి మనల్ని నడవటానికి మన ఎదుట ఉంచాడు ఆ మార్గాన్ని. ఆనాడు యెహోషువని గురించి దేవుడు తెలియచేస్తున్న ఆ మాటని మనం చూసినప్పుడు, నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకుము, నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును అని మొదటి అధ్యాయం 9వ వచనంలో దేవుడు యెహోషువతో చెప్తున్నప్పుడు, దానికి ముందు దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే 7వ వచనంలో, నీవు నడుచు ప్రతి మార్గాన చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడిమికి గాని ఎడమకి గాని తొలగకూడదు. దేవుని సన్నిధానం చెంత దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఆయన యొద్ద ఉంది. కానీ ఆ ధర్మశాస్త్రంలో నుంచి దేవుడిచ్చిన ధర్మాన్ని ఆచరించడానికి యెహోషువ దేవుని సన్నిధిలో శక్తివంతంగా నిలవబడవలసినటువంటి అవసరం ఉంది. ఈనాడు మన ఎదుట ఉన్నటువంటి ప్రజలు మన యొద్ద దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఉంది, దేవుని ఆత్మ బలంతో మన ముందుకు అడుగులను వేయటానికి దేవుని ధర్మము మనకివ్వబడిన లేఖనంలో
నుండి మనము ఎరుగవలసినటువంటి వారమై ఉన్నాం. అదే యెహోషువ యొక్క జీవితంలో ఆయనకు మహిమకరంగా అడుగులను వేయటానికి ఉన్న ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. 22వ అధ్యాయము యెహోషువ గ్రంథం 5వ వచనంలో యెహోషువ చెబుతున్న ఆ మాటని మనం చూసినప్పుడు, ఆయన మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకుంటూ ఆయన ఆజ్ఞలను గైకొనుటను, ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకునుడి. దేవుని సన్నిధానం చెంత దేవుడు మనకిచ్చిన ధర్మశాస్త్రము మన యొద్దట ఉంది. ఆ ధర్మశాస్త్రములో ఉన్న ఆ ధర్మాన్ని మనము తెలుసుకోవాలి అంటే మనకి ఆ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుని సన్నిధిలో మనం నిలబడాలి. ఎలా తెలుస్తుంది మనకు ఆ ధర్మము అని అనుకోవచ్చు. చాలాసార్లు వాక్యము అలాంటి 2 మార్గాల్లో మనము నిర్ణయం చేయటానికి డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ లాగా వాక్యం మన దగ్గర ఉంటుంది. అలాంటి సమయాల్లో మనము జ్ఞాపకము చేసుకుంటే, మోషే ఆ ప్రజలకి ధర్మశాస్త్రం ఇచ్చి ద్వితీయోపదేశకాండం 32:11-12లో ఏమంటాడంటే, పక్షిరాజు తన గూడును రేపి తమ పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. యెహోవా మాత్రమే వారిని నడిపించెను. అన్యుల యొక్క దేవుడిలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద ఆయన వారిని ఎక్కించారు. ఎందుకు మోషే ఈ మాటలు చెప్తున్నాడంటే, వారి ఎదుటిన ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆ ధర్మము వారి యొక్క మార్గాలలో వారు అడుగులు వేసేటువంటి పరిస్థితుల్లో ఆయనకు మహిమకరంగా ఆ ధర్మాన్ని వారు తెలుసుకొనటానికి దేవుడు వారికి ఇచ్చిన ప్రవక్తల ద్వారా దేవుని సన్నిధిలో మోషేని ఆయా సమయాల్లో దేవుని సన్నిధిలో నిలబడి డైరెక్ట్గా ఆయన యొద్ద నుండి వారిని నడిపించడానికి దేవుడు మార్గదర్శకత్వం ఇచ్చాడు. ఎన్నో విషయాల్లో ధర్మశాస్త్రము ఆయన యొద్ద ఉన్న మోషే డైరెక్ట్గా దేవుని సన్నిధానం చెంత నిలవబడి దేవుడి సెలవిచ్చిన మాటను వాళ్ళకి తెలియచెప్పాడు. అలాగే వారు దేవుని సన్నిధిలో నిలవబడాలని ఆ తరువాతి తరంతో మోషే, నేను మీతో కూడా రాను గనుక మీరు ఎలాగ ఉండాలి, ఆ ధర్మశాస్త్రం మాత్రమే కాదు, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న దేవుడిచ్చిన ధర్మము మీరు గ్రహించినప్పుడు దేవుని మార్గము నీకు తెలియబడుతుందని చెబుతూ 30వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 11-12 వచనాల్లో ఆయన అంటాడు, నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఈ ధర్మాన్ని గ్రహించుట మీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దానిని తెచ్చును అని నీవనుకొనుటకు
అది ఆకాశమందు ఉండునది కాదు. మనము దాన్ని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రమును దాటి మన యొద్దకు దానిని తెచ్చును అని నీవనుకొననేలా. అది సముద్రపు అద్దరిని మించునది కాదు. నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది. అది నీ హృదయమున నీ నోటలోనూ ఉన్నది. దేవుని మార్గాన్ని నీవు గ్రహించటానికి, దేవుని మార్గంలో నీవు నడుచుకునటానికి నీకు కావలసిందల్లా దేవుడు అనుగ్రహించినటువంటి పరిశుద్ధ లేఖనము. అది నీ హృదయంలోను నీవు దానిని గైకొనటాన్ని నీవు ఆయన సన్నిధానం చెంత నీవు తెలియచేసేటువంటి ఆ ప్రతిస్పందనలోను నీవెప్పుడైతే దానిని తెలియపరుస్తావో అప్పుడు దేవుడు అద్భుతకరంగా తన మార్గాన్ని దేవుడు నీకు వెల్లడిపరిచి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే మోషే వాళ్ళతో అంటారు, మీరు ఈ రోజున దేవుని సన్నిధిలో మీరు తీర్మానం చేశారు. మీరు ఆయన సన్నిధానం చెంత ఈరోజు ఆయన మాట వింటామని మీ నోటి చేత మీరు ఒప్పుకున్నారు. మీరు ఆయనకి మాట ఇచ్చారు. ద్వితీయోపదేశకాండం 26:17 యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు నీవు ఆయన మార్గముల యందు నడిచి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట ఇచ్చితిరి. మన యొక్క హృదయంలో ఆయన వాక్యము, మన నోటిలో ఆయన మార్గముల యందు మనము నడుచుకుంటామనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ఒక ప్రమాణము మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు తన మార్గాన్ని మనకు తెలియపరిచి, యెహోషువ ఏ విధంగా తన యొక్క జీవితంలో తన ఎదుట ఎన్ని రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితులు కలిగినా తెలియకుండానే శపితమైనటువంటిది ఆ పాళెములోనికి వచ్చిన ప్రభు సన్నిధానం చెంత నిలవబడి ఆ శపితమైనటువంటి దాని నుంచి తప్పించుకుని దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి మరలా దేవునికి మహిమకరంగా జై జీవితంలో ముందుకు వెళ్ళటానికి మోసపోయి తెలియకయే ఒక జాతి ప్రజలతో వాళ్ళు దేవుని సన్నిధానం చెంత వాళ్ళు వెళ్ళాల్సిన మార్గంలో ప్రమాణం చేసి వారిని దేవుని ఏర్పాటును గుర్తెరగక అడుగులను వేయటానికి సిద్ధపడిన దేవుడు ఏమాత్రమును వారిని విడిచిపెట్టక అద్భుతకరంగా దేవుడు వారి మార్గాలలో ఒక ప్రభావవంతమైన అడుగులను వేయటానికి మోషేను నిలబెట్టుకున్నాడు. ఆయన మహిమ కొరకు సూర్యుని నిలిపి చంద్రుణ్ణి ఆపి ఆయన ముందుకు నడిపించాడు. ఈ అంత్యకాలంలో యేసుక్రీస్తు వారి ద్వారా నిన్ను నన్ను దేవుడు అట్టి మహిమ కలిగిన మార్గంలో నడిపించుకొనటానికి దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ మార్గము మనకు తెలియబడటానికి ఒకటి మన హృదయం నిండా
ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని ఉంచుకొని యేసు ప్రభు వారు చెప్పారు, క్రొత్త నిబంధనలో మన హృదయం అనే పలక మీద ఆయన తన జీవము కలిగిన వాక్యాన్ని వ్రాస్తానని యేసుకేలు ప్రవక్త ద్వారా. ఆ విధంగా ప్రభు సన్నిధానం చెంత మొదటి మెట్టులో మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆయన వాక్యాన్నంతటినీ నెరవేరుస్తామన్న నిశ్చయత మన హృదయంలో మన విశ్వాసముతో ప్రకటించి ఆయన సన్నిధానం చెంత మన నోటితో దానిని ఒప్పుకొని నిలువబడినప్పుడు దేవుని సన్నిధానం చెంత ఆయన మనకు ఏది విధమైనటువంటి మార్గంలో వెళ్ళటానికి దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడో దానిని మనము తెలుసుకొనటానికి మనకు కలిగి ఉండవలసిన రెండవ ప్రాముఖ్యమైనటువంటి స్థితి ఏమిటంటే, దేవుడు మనకిచ్చిన సర్వోన్నతమైనటువంటి మార్గము ప్రేమ మార్గం. పౌలు ఆ సర్వోన్నతమైన మార్గాన్ని నేను మీకు తెలియచేస్తానని చెబుతూ, ఆత్మీయంగా పరిశుద్ధాత్మను పొంది దేవుని వరాలను పొంది దేవుని యొక్క సన్నిధిలో ఎన్నో రకాలైనటువంటి పరిచర్యలను జరిగిస్తూ ఉన్న కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము ఆఖరి వచనంలో 31వ వచనంలో పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ఏది యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించినటువంటి మార్గం అంటే ఆయన ప్రేమని మనం వెల్లడిపరిచేటువంటి ఏర్పాటు. ఇంకెప్పుడప్పుడు శ్రీదేవి గారు చెప్తారు, దేవుని మార్గము మనకి తెలవాలి అని అంటే మనము ఒక అన్కండిషనల్ లవ్, ఒక షరతులు లేనటువంటి ప్రేమను మనం ఎప్పుడైతే కనపరుస్తామో అప్పుడు దేవుని మార్గము దేవుడు మన ద్వారా ఈ లోకంలో ప్రత్యక్షపరుస్తాడు. ఆ సర్వోన్నతమైన మార్గాన్ని నేను మీకు చూపిస్తున్నానని చెప్తూ కొరింథీ పత్రిక 13వ అధ్యాయాన్ని ఆయన కొరింథీ సంఘం ఎదుట ఉంచాడు. ఈనాడు దేవుని సన్నిధానం చెంత నిలబడినటువంటి మనము మన చుట్టూ ఉన్న సమాజము ఎదుట దేవుని ఆత్మ సహాయంతో మనం అడుగులను వేయటానికి యేసుక్రీస్తుని మనం ఒక శాశ్వతమైన ప్రేమతో మనము ప్రేమిస్తూ ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు మన చుట్టూ ఉన్న ప్రజల కొరకు దేవుడు మన ద్వారా ఆయన ఏర్పాటు చేసినటువంటి మార్గాన్ని మనము తెలుసుకొనటానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఇది ఈనాటి క్రైస్తవ సమాజానికి ఎంతో అవసరం. మన చుట్టూ లోకంలో ఎంతో మంది ఆదరణ లేని స్థితిలో ఉన్నటువంటి ప్రజలు ఉంటూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అంటే ఈ లోకంలో బలహీనులుగా ఉన్నవారు, ఈ లోక సంబంధమైన వారి యొక్క దేహంలో ఉన్న అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు, కుటుంబ పరంగా వారి యొక్క స్వజనులను, బిడ్డలను, సాటి అయిన సహాయాలను పోగొట్టుకున్నటువంటి ప్రజలు, అలాగే
ఈ లోక సంబంధమైన ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో కట్టబడిన ప్రజలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి ప్రజలని లోకంలో ఉన్న నీజనులు, దేవుని ఎరుగనటువంటి ప్రజలు, వారు అనేక రకాలైనటువంటి ఆదరణ లేనటువంటి వ్యక్తుల యొద్దకి ఈనాడు నడిపిస్తూ తాత్కాలికమైనటువంటి ఏర్పాట్ల యొద్ద ప్రజలను నిలబెడుతున్నటువంటి పరిస్థితులను లోకంలో మన చుట్టూ చూస్తున్నాం. అయితే జీవము కలిగిన దేవుని సంఘం దేవుడు అనుగ్రహించినటువంటి ఆ మార్గాలని, ఆ దేవుడిచ్చిన ఆ ప్రేమ మార్గాన్ని వారి యొక్క జీవితాల్లో వారు కనపరిచి ముందుకు నడవటానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ ప్రేమను పరిశుద్ధాత్మ ద్వారా వారి హృదయాల్లో కృమ్మరించి దేవునికి మహిమకరంగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు చూపించే ఆదరణ కంటే, ఈ లోకంలో ఉన్న ఆదరణ యొద్దకు వారు నడిపించే పరిస్థితి కంటే, ప్రభువైన యేసు ఇచ్చేటువంటి ఆదరణ యొద్దకి, ఆయన ప్రేమ దగ్గరికి ఆ ప్రజలను నడిపించడానికి దేవుని సన్నిధానం చెంత దేవుడు ప్రతి ఒక్క విశ్వాసి కొరకు ఎదురు చూస్తున్నాడు. అది మన యొక్క జీవితాల్లో మనము ఎరిగిన వారిగా ఉండాలి. మూడవది, దేవుని బిడ్డలుగా ఆయన మార్గంలోనికి వచ్చినటువంటి మనము, మనకి యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఆ సిలువ మార్గము మన యొక్క జీవితాల్లో మనల్ని ఒక శక్తివంతమైనటువంటి, ఒక ప్రభావవంతమైనటువంటి వ్యక్తులుగా మనల్ని నిలబెట్టగలుగుతుంది. యేసయ్య మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన తన శిష్యులకి ఆ మార్గాన్ని వెల్లడిపరుస్తూ ఆయన సిలువకి వెళుతున్నటువంటి పరిస్థితుల్లో ఏమేమి జరగబోతున్నాయో వాళ్ళకి చెప్తూ ఆయన చెప్పిన మాటని మనం చూసినప్పుడు, యేసయ్య ఆ విధంగా వారికి తెలియచేసినప్పుడు అనేక మంది ఆయనను చూసినప్పుడు చాలా భయపడిపోయారు. ఎందుకని అంటే, ఆయన ఆ మాట వారితో చెప్పినప్పుడే వారి ఎదుట ఆ ప్రభావము కనిపించింది. మార్కు సువార్త 10వ అధ్యాయం 32వ వచనంలో, వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయముందిరి, వెంబడించువారు భయపడిరి. అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబోవు వాటిని వారికి తెలియచెప్పనారంభించాడు. యేసయ్య ఎప్పుడు ఆ సిలువ మార్గంలో ఆయన అడుగులు వేస్తున్నాడో, అప్పుడు ఆ సిలువ మార్గంలో ఆయన వెళుతున్నటువంటి ఆయన సిద్ధపాటును చూచి ఆయనను వెంబడిస్తున్నటువంటి వారికే, ఆయనతో కూడా నడుస్తున్నటువంటి వారే భయపడిపోయేటువంటి పరిస్థితులు, విస్మయము చెందేటువంటి పరిస్థితులు కలిగినాయని మనం అక్కడ చదువుతాం. ఈనాడు జీవము కలిగిన దేవుని సంఘములో
మనం అడుగులు వేస్తున్నప్పుడు మన యొక్క జీవితాల్లో మనం వెళ్ళేటువంటి ఆ మార్గంలో దేవుడు మన ఎదుట ఉంచినటువంటి మన సిలువను ఎత్తుకుని మనం ఆయనను వెంబడిస్తూ ఉన్నప్పుడు మన కొరకు ఏవేవైతే సిద్ధపరచబడినటువంటి ఇబ్బందులు, శ్రమలు, ప్రతికూల స్థితులు, నిందలు, అవమానాల గుండగా మనం వెళుతూ ఉన్న పరిస్థితులు ఉంటాయో వాటిని మనము గుర్తెరిగి ఆ మార్గాలలో దేవుని సన్నిధానం చెంత ఆయనకు మహిమకరంగా మన చుట్టూ ఉన్న ప్రజలు భయపడేటువంటి విధంగా, వాళ్ళు విస్మయం చెందేటువంటి విధంగా దేవుని ఆత్మ సంబంధమైన అధికారంతో మనం ఈ భూమి మీద అడుగులను వేయాలి. ఇది ప్రతి విశ్వాసి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గం. ఆ మార్గములో మనకు ముందుగా మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు అడుగులు వేశారు. కేవలం ధర్మశాస్త్రం మాత్రమే కాకుండా ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ధర్మమంతా ఆయన నెరవేర్చి ఆనాడు వారికి ఒక అద్భుతకరమైనటువంటి మార్గదర్శకత్వాన్ని ఇచ్చాడు. అలాగే లోకంలో ఉన్నటువంటి ప్రేమను మించినటువంటి ఒక అంతము లేని ప్రేమ మార్గాన్ని, ఆ సర్వోన్నతమైన మార్గాన్ని ఆనాడు లోకంలో ప్రత్యక్షపరిచాడు. మూడవది, తన ఎదుట దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ గిన్నెలోనిది ఆయన త్రాగుచు తన కొరకు ఏవైతే ప్రతికూల సంబంధమైన పరిస్థితుల గుండగా ఆయన వెళ్ళవలసి ఉందో ఆ మార్గములన్నిటిలో గుండగా ఆయన సంతోషముతో అడుగులు వేస్తూ ఆ మార్గములన్నిటిలో దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఆయన తన జీవితాన్ని ముగించాడు. ఈనాటి కాలంలో ఈ విధంగా దేవుని పిల్లలుగా మనము కూడా ఆయన మనకిచ్చిన మార్గములలో మనము ముందుకు అడుగులను వేస్తూ ఆయన ఇచ్చిన ధర్మాన్ని మన పరిస్థితుల్లో మనము నెరవేరుస్తూ ఏ స్థితిలోనైనా యేసుక్రీస్తు ప్రేమను మనము వెల్లడిపరుస్తూ మన కొరకు నియమించినటువంటి ఆ సిలువ మార్గంలో మన సిలువనెత్తుకొని మనం ఆయన సన్నిధిలో ముందుకు నడుస్తూ, అందుకు ఒకవేళ మనకు అలసట పైబడుతుంటే, మన అడుగులు తడబడుతుంటే ఆయన సన్నిధానం చెంత ఆయన మనకు అనుగ్రహించినటువంటి సంఘముతో ఏకీభవించి ఆయన సన్నిధానం చెంత ప్రార్థన చేస్తూ ఆయన మనకు అనుగ్రహించినటువంటి ప్రవచన ఆత్మతో దేవుని సన్నిధిలో దేవుని మార్గదర్శకత్వమును ఆనాడు ఏ విధంగా సమూయేలు మీకు ఆ శ్రేష్టమైన ఆ చక్కని మార్గాన్ని మీకు బోధిస్తానని చెప్పి ఇశ్రాయేలు ప్రజలను గురించి చెప్తున్నాడు. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుని ఆదరణతో మనల్ని ఈనాడు నడిపించడానికి ఆ ప్రవచనాత్మతో దేవుని మార్గదర్శకత్వాన్ని మనము తెలుసుకుని ఆయన సన్నిధానం చెంత మనము ముందుకు అడుగులను వేసేవారిగా ప్రభు మన కొరకు ఆయన ఎదురు చూస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయటానికి యేసుక్రీస్తు ప్రభు మనకొక ప్రాణం పెట్టిన కాపరిగా ఉండి
ఆయన తన శరీరమును తెర ద్వారా మనకు ఏర్పాటు చేసిన ఆ జీవము కలిగిన మార్గంలో నడిపించటానికి ఆయన ఎదురు చూస్తుండగా ప్రభు సన్నిధిలో మిమ్మల్ని మీరు ఆయనకు అప్పగించుకుని ఆయన ఉన్నతమైన ఆత్మ సహాయంతో అడుగులను వేయటానికి ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరపు ఆఖరి దినాల్లో ఆయన సన్నిధానం చెంతకు అప్పగించుకుని ఆయన ఇచ్చిన మార్గాల్లో ఎక్కడ ప్రతికూల పరిస్థితుల్లోనికి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయో ప్రభు సన్నిధానం చెంత నిలబడి తెలిసి జారిపోయిన పరిస్థితులు లేక చక్కగా నడవకుండా కుడికి గాని ఎడమకి గాని తిరిగినటువంటి పరిస్థితులు ఈ యొక్క సంవత్సరపు ఆఖరి దినాల్లో దేవుడు అనుగ్రహించిన ప్రతి మేలును మన యొక్క జీవితాల్లో మనము సంపూర్ణంగా స్వతంత్రించుకొని ఆయనకు మహిమకరంగా ఈ యొక్క సంవత్సరాన్ని ముగించటానికి ప్రభు సన్నిధానం చెంత ఆయనకు అప్పగించుకొని ఆయన యొద్ద నుండి మన ఎదుటున్నటువంటి మార్గాలను గురించి ఆయన విసికి ఆ తరము వారి వలన ఆయన ఒక తీర్మానము చేసినట్లుగా ఆ తీర్మానం ఆయన యొద్ద నుండి రాకముందే ప్రభు సన్నిధానం చెంతకు అప్పగించుకుని అబ్రహామును గూర్చి దేవుడిచ్చిన సాక్ష్యం వలె మోషేను దేవుడు తన మార్గాలను లోకానికి కనపరిచే వ్యక్తిగా ఉంచినట్లుగా యెహోషువను ఒక జయ జీవితంతో ఆయన మార్గాల్లో చక్కగా నడుచుకున్నట్లుగా దేవుడు సిద్ధపరిచినట్లుగా ఆయన సన్నిధిలో యోగ్యకరంగా నిలబడదాం. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, నీ ఉన్నతమైన ప్రేమను బట్టి వందనాలు. మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీ సన్నిధిలో నిలిచి దేవా, ఆనాడు వారు తమ హృదయాల్లో తప్పిపోయి తమ హృదయాలను కఠినపరుచుకుని నీవు ఇచ్చిన శ్రేష్టమైన మార్గాన్ని వారు గుర్తెరగక 40 సంవత్సరాలు ఎన్నడెరుగని మన్నాతో వారిని పోషించిన వారు యోగ్యకరంగా నడవలేని వారుగా ఉన్నారు. ఈనాటి కాలంలో నీవు కృప చూపించి నీ కృపా కాలంలో నడుస్తూ ఉన్నటువంటి ప్రజలు నాయనా, వారి యొక్క జీవితాల్లో వారు నీ జీవము కలిగిన మార్గాన్ని ఎరుగక నీవు ప్రతిష్ఠించిన మార్గంలో నీకు మహిమకరంగా నడవలేని స్థితిలో ఉన్న ప్రజలను కనికరించండి. నీ పరిపూర్ణమైన ఆత్మ సహాయంతో వారిని ఎందుకొరకు విమోచించావు, ఎందుకు నీ రక్తంతో కడిగావు, ఎందుకు నీ జీవము కలిగిన మార్గంలోనికి తీసుకుని వచ్చావు, వారి ద్వారా లోకానికి నీ మార్గాన్ని కనపరచినట్లుగా కృపద ఇచ్చి వారటి మార్గంలో నీకు మహిమకరంగా నడవటానికి సిద్ధపరచమని సేవ మినిస్ట్రీస్ నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ నీ ఉన్నతమైన మార్గదర్శకత్వం యొద్దకు తోడుకొని వచ్చి నడిపించి మహిమపడ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నమ్మకమైన నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సహవాసం, ఆ భూమి మీద ఆయన జీవము కలిగిన ఆత్మ సహాయంతో అడుగులు వేస్తున్న వారికి కూడిన మనకును మన కుటుంబాలకు ఈ పరిచర్యకు ప్రభురాకడ పర్యంతము తోడయింది ఆయన ఉన్నతమైన కార్యాలను ఈ లోకంలో ప్రత్యక్షపరచునుగాక. ఆమేన్.